కదిరి పట్టణంలోని మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి షేక్ మైనుద్దీన్ ఆధ్వర్యంలో కదిరి నియోజకవర్గ మైనార్టీ మోర్చా ఎన్నికల ఇన్ఛార్జిగా బార్ ఇంతియాజ్ అహ్మద్ నియామకం కావడంపై ఆయనను మంగళవారం కదిరిలో ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తలపుల గంగాధర్ హాజరయ్యారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ భారతీయ మైనార్టీ మోర్చా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యవహరిస్తున్న తీరు, అక్రమ దోపిడీ, అరాచకాలపై రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ముస్లిం మైనార్టీలలో చైతన్యం తీసుకొస్తామన్నారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను వివరిస్తామని తెలిపారు. అలాగే రానున్న 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం తీసుకురావడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తామని నాయకులు పేర్కొన్నారు. తన నియామకానికి కృషి చేసిన రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, మైనార్టీ మోర్చా అధ్యక్షులు బాబ్జీ, జిల్లా బీజేపీ అధ్యక్షులు శేఖర్ స్వాములకు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో నాయకులు దస్తగిరి, షేక్ బాబ్జాన్, షేక్ సమీవుల్లా, వెంకటేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ కదిరి నియోజకవర్గంలో కూడా మా యొక్క ఎమ్మెల్యేగా గెలిచి దీనిపైన కూడా కదిరి నియోజకవర్గంగా కూడా పూర్తి స్థాయిలో మన కాషాయ జెండా ఎగరవేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ఎన్నికల్లో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీ మోర్చా మైనార్టీలో ఉండేటువంటి 13% ఓట్లు పూర్తి స్థాయిలో మన నరేంద్ర మోదీ గారికి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో పనిచేయడానికి ప్రతి ఒక్కరు కూడా ఆకర్షితులు అవుతున్నారు. ఏదైతే నరేంద్ర మోదీ గారు చెప్పినటువంటి స్లోగన్ ఏదైతే ఉందో, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అంటున్నటువంటి నరేంద్ర మోదీ గారిపై ప్రతి ఒక్కరు కూడా నమ్మకం పెట్టుకున్నారు. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలి, మరి కేంద్ర ప్రభుత్వంలో మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తుందని భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా పూర్తి స్థాయిలో ధీమా వ్యక్తం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులు